హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వినాయక చవితి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపు రవ్వ. బియ్యాన్ని మనం ఇలా రవ్వలాగా పట్టుకొని మనకి కావాల్సిన మోతాదులో తీసుకోవచ్చు. ఇది 1 కప్పు కానీ లేదా 2 కప్పులు కానీ తీసుకోండి. శనగపప్పు మనం కొద్దిగా వాటర్లో 1 అరగంట సేపు నానబెట్టి పెట్టుకోవాలి. నెయ్యి కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర కొద్దిగా. ముందుగా మనం ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఈ శనగపప్పుని మనం ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. వాటర్ వేసుకొని 1 కప్పు బియ్యపు రవ్వకి 1.5 కప్పు వాటర్ వేసుకోండి. అదే వాటర్లో మనం ఈ శనగపప్పుని ఉడికించుకొని ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇంక ఇది మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని, మనకి తగినంత సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా. ఇప్పుడు మనం దీంట్లోనే ఈ బియ్యపు రవ్వని, బియ్యం శుభ్రంగా కడిగి మనం దాన్ని ఒక క్లాత్లో ఆరబెట్టేసి ఇలా రవ్వలాగా మిక్సీ పట్టుకుంటే మనకి రవ్వలాగా వస్తుంది. ఇప్పుడు ఈ రవ్వను మనం ఈ కళాయిలోనే దగ్గరగా మనకి ఉప్మా టైప్లో ఈ మోతాదులో వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం దీన్ని పక్కన పెట్టుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యిలో మనం జీలకర్ర వేయించుకుందాం లైట్గా. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర 1 2 నిమిషాల పాటు వేయించుకోండి. మనకి మంచి స్మెల్ వస్తుంది వేగేటప్పుడు. ఇప్పుడు ఈ జీలకర్రని వేయించుకున్న నెయ్యిని మనం ఈ బియ్యపు రవ్వ మిశ్రమంలో వేసుకోవాలి. ఇందులోనే ఈ జీలకర్ర అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. నెయ్యి అంతా కరుగుతుంది, దీంట్లో మనకి స్ప్రెడ్ అవుతుంది నెయ్యి మొత్తం. ఇప్పుడు మనం ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి చేతికి ఇది మనకి అంటుకోదు. ఇప్పుడు దీన్ని మనం లడ్డూలాగా చుట్టుకొని ఈ విధంగా మనం లడ్డూలన్నీ కూడా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం అన్ని ఉండ్రాళ్ళని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉండ్రాళ్ళని వినాయక చవితికి మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.